హై ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి నాగుల్లో అండి. సో ఇక్కడ వచ్చేసి చాలా అద్భుతంగా యూనిక్ మోడల్స్ 3 feet to 15 feet గణేష్ మేకింగ్ అయితే అవుతుంది ఇక్కడ. సో కొంత 2024లో ఒక యూనిక్ స్టైల్ మోడల్ అయితే అవుతుందండి. సో ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి, మీకోసం ఇంత కష్టపడుతున్నాం కదా, నా కోసం ఒక్క వీడియో చూసి కామెంట్ అయితే చేయండి అండి ప్లీజ్. అందరికీ ఇది ఒకటే స్మాల్ రిక్వెస్ట్. సో దీని లొకేషన్ వచ్చేసి ఈ షెడ్ది ఇటు సైడ్ నాగుల్ టు ఉప్పల్కి వెళ్ళే రూట్లో మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అది రావులన్న సెకండ్ షెడ్ అండి. రావుల కళాకార్ సెకండ్ షెడ్, దాని ఆపోజిటే ఈ షెడ్ ఉంటుంది. సో మనకు లెఫ్ట్ సైడ్లో మనది గేట్ అనేది ఓపెన్ ఉంటుంది, ఎంట్రన్స్లోనే ఉంటుంది అది. గణేషుడు మాత్రం చాలా అద్భుతంగా యూనిక్ ఉంటుంది అండి. గణేషుడు మాత్రం చాలా చక్కగా ఎవ్రీ ఇయర్ 2024లో 24 అనే కాదు, ఎవ్రీ ఇయర్ కొత్త కాన్సెప్ట్ తోటి మేకింగ్ చేస్తారు. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను. అండ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి నాగుల్లో అండి. సో ఇక్కడ చూస్తున్న విగ్రహాలు దగ్గర 3 feet to 15 feet గణేష్ మేకింగ్ అయితే ఉందండి. సో అన్నవాళ్ళు చాలా లేట్గా స్టార్ట్ చేసిన కొత్త కాన్సెప్ట్లతో చాలా అద్భుతంగా మేకింగ్ అయింది. సో ఇక్కడ మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. సో నాగుల్ టు ఉప్పల్కి వెళ్ళే రూట్లో అండి, మనకు లెఫ్ట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనకు రావుల్ కళాకార్ షెడ్ అయితే మీకు సెకండ్ షెడ్ ఉంటుంది, దాని ఆపోజిటే ఈ షెడ్ అండి. సో ఈ షెడ్లో వచ్చేసి గణేషుడు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. 2024లో కొత్త కాన్సెప్ట్లతో మేకింగ్ అయిన గణేషుడు. సో ఈ గణేషుడు చూస్తారు కదా, మీరు ఇంకొక డౌట్ పట్టవచ్చు. సో ఇందాక తీసిన వీడియోనే ఈ వీడియో సేమ్ వీడియో అనుకోకండి. సో ఈ షెడ్లో వచ్చేసి అందరు ఎడిట్ చేసుకుంటారు గణేషుడు విగ్రహాలు అయితే. సో ఇక్కడైతే కొన్ని డిఫరెంట్ టైప్లో ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. సో ఈ గణేషుడు చూస్తారు కదా, దగ్గర 13 feet అండి గణేషుడు. సో రథం బండి పైన వెళ్తున్న మన వినాయకుడిని చూసుకోవచ్చు. పక్కన వచ్చేసి మన కృష్ణుడు అండ్ మన పికాక్ పైన కూర్చున్న నెమిలిక పైన కూర్చున్న కృష్ణుడు అండి. సో చూసుకోవచ్చు పైన వచ్చేసి మనకు, అండ్ పైన కూడా మనకు పికాకే వచ్చింది. అండ్ ఈ ఆర్చ్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. సో చూస్తారు కదా, 2024లో ఒక కొత్త అద్భుతమైన గణేషుడు అనుకోవచ్చు. సో చాలా చక్కగా అద్భుతంగా అయితే ఉంది. మనకు ఆవరణాలు కానివ్వండి, గణేషులు రూపం కానివ్వండి, చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడైతే. సో ఇదొక కొత్త కాన్సెప్ట్ కదండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణేషుడు, మన మహారాజా చైర్ పైన కూర్చున్న గణేషుడు. సో ఇందులో స్పెషల్ ఏంటంటే కింద వచ్చేసి 2 ఎలిఫెంట్లు వచ్చినాయండి. అటు సైడ్ ఒక ఎలిఫెంట్, ఇక్కడ సైడ్ ఒక ఎలిఫెంట్, మధ్యలో మన మహారాజా చైర్ పైన కూర్చున్న గణేషుడు. సో చైర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆర్చ్ చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో. బ్యాక్ సైడ్ చైర్ మాత్రం ఒక మనకు నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉందండి గణేషుడు మాత్రం. చైర్ కానివ్వండి అండ్ మనకు అవన్నీ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది. ఇదొక కొత్త కాన్సెప్ట్ 2024లో. అండ్ ఇక్కడ చూస్తారు కదా, మనకు ఆర్చ్ బ్యాక్ సైడ్ మనకు శివలింగం పైన మనకు నాగరాజు వచ్చిండు. సో బ్యాక్ సైడ్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఇక్కడ మంట అనేది వచ్చిందండి. సో ఇది నిప్పు లాంటిది ఒకటి, గద్దకు నిప్పు వచ్చినట్టు, రెక్కలు ఇప్పితే సూర్యుడి పైన మనకు నిప్పు అనేది ఉంటుంది కదా, ఆ నిప్పు లాంటిది వచ్చిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకు శివలింగం చూస్తున్నారు కదా, శివుని పైన మనకు గంగాదేవి అయితే వచ్చింది ఇక్కడ. అండ్ మనకు శివరాజా చూస్తారు కదా, శివుడు ఎంత అద్భుతంగా కూర్చుండో. నందీశ్వరుడి పైన కూర్చున్న శివుడు మనకు నంది పైన కూర్చొని మనకి ఇట్లా ఈ ఆర్చ్ అయితే వచ్చిందండి, అక్కడ శంఖం పట్టుకున్నట్టు. సో గణేషుని చూసుకోవచ్చు, మనకు మహారాజా గణేష్ టైప్లో వచ్చి కూర్చున్నట్టు అండి. సో ఇదొక కొత్త కాన్సెప్ట్ మేకింగ్. అండ్ అక్కడ గణేష్ ఇక్కడ గణేష్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో అక్కడ వచ్చేసి ఓం రాలేదు, ఇక్కడైతే ఓం ఉందండి. అండ్ మనకు ఇక్కడ గద్ద ఉంది, ఇక్కడ కూడా గద్ద ఉంది. దాని రెక్కలతోటి చాలా అద్భుతంగా ఆర్చ్ అయితే వచ్చిందండి చైర్లాగా. సో మధ్యలో మన బొజ్జగనిపై కూర్చున్నట్టు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి, చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి దగ్గర చాలా యూనిక్ స్టైల్ మోడల్ గణేషులు అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి దగ్గర ఒక 5 feet ఉండొచ్చండి. సో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జగనిపై ఎంత అద్భుతంగా కూడా చూస్తారు కదా, చాలా చక్కగా నీట్గా అద్భుతంగా ఉండండి. ఇది అసలు శిస్తులైన మన బొజ్జగణపతి. సో చూస్తారు కదా, మన తొండం పైన కూడా ఓం అనేది ఎంత అద్భుతంగా వచ్చిందో. అండ్ చాలా చక్కగా అద్భుతంగా ఉండండి గణేషుడు మాత్రం. జస్ట్ పీఠం పైన కూర్చున్న గణపతి. సో చూస్తారు కదా, ఇదొక యూనిక్ స్టైల్ మోడల్. అండ్ టోటల్లీ ఈ లైన్లో వచ్చేసి ఒకటే మోడల్, ఒక్క చోట మొదలు పెడితే ఎండింగ్ దాకా అవే లైన్స్ ఉంటాయండి, అవే మోడల్స్ గణేషులు. సో చూస్తారు కదా, వేరే అయితే ఉండవు. అండ్ అటు సైడ్ అయితే ఉన్నాయి కొన్ని విగ్రహాలు అయితే, అవి మీకు చూపిస్తాను చూడండి. అండ్ వాళ్ళకు స్టాక్ అక్కడ మొత్తం పిఓపి మొత్తం మేకింగ్ అయితే ప్రాసెసింగ్ అక్కడ అవుతుంది వాళ్ళకు. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇదొక కొత్త కాన్సెప్ట్ 2024లో. జస్ట్ సింపుల్ ఆర్చ్ బ్యాక్ డ్రాప్లో అద్భుతంగా ఉంది. సో పైన వచ్చేసి శంఖం వచ్చిందండి, ఈ లైన్లో పైన బార్డర్ మొత్తం శంఖం వచ్చింది. సో మధ్యలో వచ్చేసి మన బొజ్జగనిపై వచ్చినట్టు, అండ్ ఇటు సైడ్ ఎలిఫెంట్ తొండం లేపి మనకు సౌండ్ అనేది చేస్తుంది కండి, ఆ టైప్లో ఉంది. ఇక్కడ ఒకటి మధ్యలో వచ్చేసి మనకు బొజ్జగనిపై కూర్చున్నట్టు. అండ్ మెయిన్ థింగ్ మనకు బొజ్జగనిపై ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండి, బ్యాక్ సైడ్ ఆర్చ్ లేదు, ఏం లేదండి.
ఓన్లీ పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి. సో చూసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ షెడ్లో ఒక బొజ్జ గణపతి మాత్రం కంపల్సరీ ఉంటాడండి. ఇదైతే మనకు అందరికి తెలిసిందే. సో ఇంకొక బజరంగబలి టైప్ మోడల్లో ఉన్న గణేశుడిని చూపిస్తాను చూడండి. సో గైస్ ఇక్కడ చూస్తారు కదా పంచముఖి అవతారంలో ఉన్న గణేశుడు. సో ఇటు సైడ్ ఒక 2 తలకాయలు ఉన్నాయి అండ్ అటు సైడ్ ఒక 2 తలకాయ మధ్యలో కలిపి 5 తలకాయలతోటి పంచముఖి అండి. సో మిడిల్ వచ్చేసి మన మెయిన్ గణేశుడిని హెడ్ పైన మనకు వేణుగోపాల స్వామి అవతారం అయితే మీకు కనబడుతుంది కదా చాలా అద్భుతంగా. సో ఇదొక చాలా అద్భుతంగా ఉంది. అండ్ మన పంచముఖి అవతారంలో ఉన్న గణేశుడిని చూసుకోవచ్చు. జస్ట్ పీఠం పైన కూర్చున్న గణేశుడు. అండ్ దాని ఆపోజిట్లోనే మనకు బొజ్జ గణపయ్య. సో చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది. ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. అండ్ కొత్త కాన్సెప్ట్లతో చాలా అద్భుతంగా మేకింగ్ అవుతుందండి. అండ్ ఈ ఇయర్ 2024లో ప్రతి ఒక్క షెడ్లో చెప్తున్నాం కదా ఈ గణేశుడు మాత్రం కంపల్సరీ ఉంటాడండి. బ్యాక్ సైడ్ అయోధ్య రామ్ మందిర్ అండ్ అటు సైడ్ అయోధ్య రామ్ మందిర్ ఉంది, పైన అయోధ్య ఉంది. ఇక్కడ మన బజరంగబలి హనుమాన్ అండి. సో రథం బండి గుంజుతున్నట్టు ఉందండి. సో మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన శివుడు కాశీ విశ్వనాథ్. చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ గణేశుడు మాత్రం. మధ్యలో వచ్చేసి మన గణేశుడికి వచ్చినట్టు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్లు అయితే మేకింగ్ అవుతున్నాయండి. సో చూసారు కదా ఇది ఈరోజు వచ్చేసి మన బ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్లీజ్ భయ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఒక్క వీడియో క్లిక్ చేయండి ప్లీజ్. నా కోసం కాగానే మీకోసమేనండి. సో మీకోసం ఇంత కష్టపడుతున్నాం కదా, నా కోసం ఒక వీడియో చూసి కామెంట్ చేయాల్సింది కోరుతున్నాను. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.